ప్రారంభం చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఎక్స్ప్రెస్ బస్సులు ఎమిగ్నూర్ కి, తర్వాత హైదరాబాద్ కి, ఆదోని, శ్రీశైలం కి రూట్స్ ఆర్ఎం గారు ఎక్కడైతే రష్ ఉందో అక్కడ ప్లాన్ చేసి చేయడం జరుగుతోంది. ఈ రోజు చరితక్క చెప్పినట్లు లాస్ట్ టైం వాళ్ళు విలీనం చేయడం తప్ప స్పెసిఫిక్ గా వాళ్ళ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేసే విధానంలో గానీ ఏమి కూడా చేయలేదు లాస్ట్ టైం ప్రభుత్వము. ఖచ్చితంగా ఇప్పుడుండే ప్రభుత్వం, మా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏతో ఉండే ప్రభుత్వం ఖచ్చితంగా ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసి సార్ట్అవుట్ చేసే దాంట్లోనే ఉంటాం కాబట్టి మాదంతా పాజిటివ్ ఉంటుంది, డెవలప్మెంట్ లో ఆలోచనలో ఉంటుంది కాబట్టి మా ప్రభుత్వంకి ఎప్పుడు కూడా ప్రజలు కూడా ఆశీర్వాదం ఉండాలన్నదే కోరుకుంటున్నా. ఇకపోతే ఇంకా రివ్యూస్ చేసేది ఉంది. బస్ స్టాండ్ ఎట్లా డెవలప్ చేయాలనేది ఆర్ఎం గారితో కన్సర్న్ అథారిటీస్ తో కూర్చొని ఇక్కడ కూడా ఇంకా ఏ రకంగా అయితే ప్యాసింజర్స్ కి మంచి ఫ్రెండ్లీగా వాళ్ళకి రూట్స్ గానీ కనుక్కునే విధానాలు గానీ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసే దాంట్లో గానీ అవి కూడా రివ్యూ చేసి అవి కూడా టేకప్ చేసి స్టెప్ బై స్టెప్ అన్ని కూడా తీరుస్తాము.